రైతులు చెరుకు పంట పండించి బోధన్కు పూర్వ వైభవం తీసుకురావాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో విస్తృత స్థాయి చెరుకు రైతుల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోధన్లోని శక్కర్ నగర్లో ఉన్న చక్కెర కర్మాగారం గతంలో ఆసియా ఖండంలోనే పేరు గడించిందని, మళ్ళీ ఆ స్థాయికి చేరుకోవాలని అన్నారు. చెరుకు పంటతో అధిక దిగుబడిని సాధించి రైతులు అధిక ప్రయోజనాలు పొందాలని సూచించారు. రాష్ట్ర చెరుకు రైతు సంచాలకులు మన్సూర్ మాట్లాడుతూ, గతంలో బోధన్ ప్రాంతంలో 7 మండలాల్లోని 85 గ్రామాలలో 16,000 ఎకరాలలో చెరుకు పంట పండించారని, అదే స్ఫూర్తితో రైతులు ముందడుగు వేసి చెరుకు పంటపై దృష్టి సారించాలని అన్నారు. పాత పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతులతో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో రెండింతల దిగుబడి సాధించవచ్చని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, చక్కెర ఫ్యాక్టరీ తెరుచుకోవడమే కాకుండా అందుకు తగ్గ వనరులను, సదుపాయాలను ప్రభుత్వం కల్పించాల్సి ఉందని అన్నారు. అనంతరం మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రైతులు వేసిన వరి పంటకు ఏ విధంగా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారో చెరుకు పంటకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని అన్నారు. తదనంతరం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ, రైతులు చెరుకు పంట పండిస్తే అందుకు కావలసిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, నాయకులు మానాల మోహన్ రెడ్డి, పులి శ్రీనివాసరావు, బిల్లా రామ్మోహన్, రజిత యాదవ్, నారాయణ చౌదరి, ఈరంటి లింగం, పాల్ద భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. వ్యవసాయంపై ఆధారపడింది. వేరే కాన్స్టిట్యూన్సీలో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఒక్కొక్క దగ్గర 3-4 పంటలు వేస్తారు. ఒకటి బాబు వచ్చినా ఇంకోటి పంట పడుతుంది, ఒకటి పంట పడకుండా ఇంకోటి పడుతుంది. మనం కాపాడుకుంటాం. కానీ మన దగ్గర కూడా 70 సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ ఉంటే సరే అనుకోండి, నాకు రోజు అయింది. దాన్ని కూడా మేమందరం కలిసి వెతికిపోయిన వల్ల 200 కోట్లు బ్యాంకులో బాకీలు ఉంటే రేపు ఫ్యాక్టరీ వెంటనే ఉద్దేశంతో బ్యాంకులు డబ్బులు కట్టారు. ఇప్పుడు మొన్న వాళ్ళు కూడా కేసు ఉంటే రంగరాజు గారు కూడా పని విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు మనం ముందుంటున్నాం షుగర్ ఫ్యాక్టరీకి వరికి ఇంకోటకు ఏది బాగొస్తుంది, ఏది బాగొస్తుంది, ఏదైతే మనకు ప్రాఫిట్ ఉంటుంది 4 కాలాల పాటు కాపాడుతుంటాం. నేను నాకు తెలిసినంత మటుకు ఏదైనా ఒకటే పంట వేసే వరకు తప్పనిసరిగా డిసీజులు, రోగాలు ఎఫెక్ట్ వస్తాయి. మనం ఒకటే పంట వేస్తున్నాం కాబట్టి బాధపడే సమస్యలు వస్తాయి. మొన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద
మనం హార్వెస్టింగ్ వచ్చినప్పుడు పరిపక్షించండి. అగ్గితీగల టైపులో వచ్చినాయి. ఆ రోజు మనకు సగం పంట 40% పంట వచ్చేది. ఆ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము మన ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీని డ్యూస్ కట్టండి, బాకీలు కట్టండి అంటే వారు కట్టారు. ఇప్పుడు మన వంతు షుగర్ కేను పెట్టాలా, పెడితే ఎన్ని టన్నులు వస్తాయి? మేము కలెక్టర్ గారు కమిషన్ మాట్లాడారు. కన్సల్ట్ ఆఫీసర్స్తో మినిమం 50-55 టన్నులు రావాలి, మన తప్పనిసరిగా వస్తాయని చెప్తా ఉన్నారు. మరి మీరు కూడా లక్ష్మారెడ్డి మీరందరూ పంటలు పండిస్తూ ఉన్నారు. ఇంకా ఇదేం మనకు తెల్లని విద్య కాదు. 15 వరకు, మొన్నటి వరకు ఫ్యాక్టరీ బంద్ అయ్యే వరకు మన దగ్గర 10 లక్షల టన్నులు వచ్చినాయి. 6 లక్షల టన్నులు బోధన్, మేటిపల్లి, కొద్దిగా మెదక్, అది వచ్చుడికి ఏదో ప్రభుత్వ పరము అనేదని అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువ చెప్పకుండా సీడు కూడా ఇప్పుడు ముందులాగా కట్టి వేసి పెట్టేది లేదు. అవే ప్లాంటేషన్ వస్తా, మొలకలు వస్తూ ఉన్నాయి. 2 రూపీస్ 220 రూపీస్కి ఒక మొలక. ఒక ఎకరానికి 550 మొలకలు అవసరం పడతా ఉన్నాయి. 12 కోట్లు, సరే 10-12 వేలు విత్తనానికి అవుతా ఉంది. అదేవిధంగా డ్రిప్ కంటే ఎక్కువ డ్రిప్ అయితే ఎన్నికలు పడితే భయాలు ఉన్నాయి. మన వాళ్ళు, మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు తమ్మల గారు వారి డిస్టిక్లో కూడా 2 సంవత్సరాలు గండుతో 100 ఎకరాలు చెరుకు తోట పండించారు. మన ఇన్ఛార్జ్ గారు బోసురాజు, ఇప్పుడు కర్ణాటకలో మినిస్టర్, మన అల్లుడు రైతూరులో 40 ఎకరాలు పెట్టి గడుస్తూ స్ప్రేయింగ్ చేస్తున్నాను. నేను మొన్ననే 2 డేస్కి కలుస్తాను, అయితే చాలా బాగున్నా సార్ అని చెప్పాను. ఇవన్నీ ఆలోచించి మొన్ననే పెడదాం అనుకున్నాము. అనుకోకుండా మన ఎక్స్‌ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్సిడెంట్ అయిన తర్వాత నిన్నటి వరకు 7 డేస్ ఉన్నాయి కాబట్టి ఏదో పెట్టుకున్నాం. కాబట్టి ఏది లాభాలు డిసీజులకు తట్టుకునేటి డిఫరెంట్ అనుమానాలు ఉంటాయి. అవన్నీ అనుమానాలు రైతులను ముంచులు కూడా ఎవరు బాగుపడని ఎటుపోవు. కాబట్టి గన్స్ కానీ మనకు విత్తనాలకు సబ్సిడీ కానీ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టవలసిందే. మీరు ఎన్నో స్పీచ్లు ఇస్తూ ఉన్నారు కానీ ఏడాది 1 ఎకరం కాకుండా అన్ని ప్లాంటేషన్ అయిపోయినాయి. మేము ముందు చెప్పినా చేసేవాళ్ళు. ఇవన్నీ ఒకటి బాగా ఆలోచించి ఇప్పుడైనా నిర్ణయం తీసుకొని ఒక 300-400 ఎకరాలు సీడ్ కొరకు నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టి ప్లాంటేషన్ చేస్తారా? మరి అంతకంటే ఇంకా ఎక్కడైనా అవకాశం ఉంటే కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ ఈ రైతులు కానీ ఇన్ని విధాలు ఆలోచించే మీటింగ్ పెట్టారు.
కాబట్టి తప్పనిసరిగా ఫ్యాక్టరీని నడవడానికి ఎన్ని డబ్బులు అవుతాయి, డిస్టరీకి ఎన్ని డబ్బులు అవుతాయి, అవన్నీ ఎస్టిమేషన్ చేసి పెట్టాము. కాకపోతే ఇంకో సంవత్సరం వరకు ఇప్పుడు ఫ్యాక్టరీ నడిచేటట్టు లేదు. కాబట్టి మనము దాన్ని ఆలోచించుకొని వాడిని భూపతి రెడ్డి గారు అంటారు, ఆలోచించుకొని సీడ్ పెట్టడానికి సబ్సిడీ తప్పనిసరిగా ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఒక్కటి ఆలోచించండి దయచేసి. నేను మొన్న నుంచి చెప్తా ఉన్నాను అగ్రికల్చర్ ఆఫీసర్స్కు, మీకు కూరగాయలు పండియండి, మందులు లేస్తే ఎకరాలు 10 టన్నులు వస్తాయని చెప్తా ఉన్నా. అది 100% కరెక్ట్. నేను పోయి చూశాను, పండించిన వాళ్ళతో మాట్లాడాను. అందుకొరకే ఆ హెక్టర్కు లక్షలైతే ప్రభుత్వం 1,00,000 వస్తుంది, మీరు 1,00,000 పెట్టుకోండి. ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఫిష్ కూడా, చేపల సీడ్ కూడా ఈ సంవత్సరం కలెక్టర్ గారు మేము 1 కేజీల ఎన్ని చేప పిల్లలు వస్తాయి కౌంటింగ్ చేసి ఫిషర్ మ్యాన్తో మాట్లాడడం, ఈ సైజు సరిపోతుందా అని 230 పిల్లలు వస్తే ఆ సైజు సరిపోతుంది అన్నారు. అది ఎక్కడికి వేరే దగ్గరికి వెళ్ళే మన దగ్గర సీడ్ తీసుకుంటాం. వేస్తే సరే మొటాటిగా 30%, 25% పోను. 230 కిలోలకు ఒక 30% పోయినా, 60-70 కిలోలు పోయినా మా ఫిషర్ సోదరులు గంగపుత్ర సంఘం వాళ్ళు 1 చేప పిల్ల 6-7 నెలల్లో కిలో అవుతుందని చెప్పారు. కిలో 100 రూపాయలు, 15-16 వేల. మనం 2,200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి సీడు లేకుండా మన డిస్టిక్లో, నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న చెరువులు వేస్తే బహుశా 500-600 కోట్ల పట్టు వస్తుంది. ఈ విధంగా ఏ సెక్షన్ ఆ సెక్షన్కి పని కల్పించుకుంటే వాళ్ళని గట్టిగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని కానీ, కూరగాయలు పండించిన వాళ్ళు కానీ, పాల రైతులను కానీ ఎంత లాస్ ఉన్నా అందరికంటే 10% ఇస్తా ఉన్నాం మనం. దాన్ని కూడా మొన్న 50 కోట్లు ఇచ్చా, ఇంకా 50 కోట్లు అప్ టు డేట్ అయితే రైతులకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తా ఉన్నాం. దయచేసి రైతు వాస్తవాలు చెప్పండి. ఫ్యాక్టరీ జరపడానికి, నడపడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అవసరమైతే ఈ ఫ్యాక్టరీ మనకు రికవరీ లేకుంటే 1-2 ఇయర్స్ తర్వాత షిఫ్ట్ చేసుకుంటాం. ఇవన్నీ మీ కొరకు, మీకు లాభాలు అయితే, మా కుటుంబాలు బాగుపడతాయంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మనం చేపించుకున్న శక్తి ఉంది, తప్పనిసరిగా చేపిస్తామని చెప్తూ మరి ఎక్కువ ఏది మాట్లాడకుండా ఇప్పుడు పెట్టడానికి ఎన్ని ఎకరాలు పెడతారు, కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా ఒక 7-8 లక్షల టన్నులు ఏది వెళ్తారా, అవన్నీ ఒక కన్క్లూజన్కి వస్తే మనకు కూడా ఆఫీసర్లకు కానీ, ప్రభుత్వానికి కానీ ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు
తప్పనిసరిగా ఇంకోటి చెప్తా ఉన్నారు చెప్పారు, వర్షాల మీద ఎక్కువ డిపెండెన్స్ లేదు, ముందన్నగా లేవు, వర్షాకాలం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేవు. ఇవన్నీ మనము కూడా శ్రీరామ్ సాగర్లో పూడికలు వస్తూ ఉన్నాయి, నిజాం సాగర్ కూడా ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నాయి. అన్ని వాటర్ తక్కువ చేసుకుంటూ ఒక్క సంవత్సరం ఇబ్బంది అయినా ఆ ఉన్న బోర్లతో దాన్ని కాపాడుకుంటూ 2 సంవత్సరాల పంటలు తీసుకున్నట్టు ఆలోచించాలి, నీళ్ళను కాపాడాలి. తప్పనిసరిగా మొన్ననే శ్రీరామ్ సాగర్కి వెళ్ళి 5 టీఎంసీలో కిందికి తీసుకుపోతా ఉన్నారు. ఆ లెవెల్స్ పడిపోతే మన కళ్యాణ్ సాగర్ ముట్టుకోగలడు. నేను మొన్న అందువరగా చెప్పాను, వాళ్ళు ఎట్లా రాశాను ఈఎంసీకి మేము ఇన్ని నీళ్లు ఉన్నాయని పంటలు ఇన్ని ఎకరాలు వేసుకున్నాము, రేపు రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అవుతారని చెప్పాను లెటర్ రాశారు. కాబట్టి అందరు ఎదురు డిఫరెంట్ దాంట్లో వస్తాయి. ఉన్న దాంట్లో మనం ఎలా మన పిల్లల్ని మనం ఎట్లా పోషించుకునే విధానాన్ని మీరు ఇంకా ఆలోచించండి. మా ఆలోచనలు అధికారుల ఆఫీసర్ ఆలోచనలు మా ఆలోచనలు వచ్చాయి, ఇవి మేము ముందడు పెట్టాము. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నిటికీ పెద్ద గొప్పేం కాదు, కొన్నిటికి ఇయ్యదు, కానీ ఒక విధానం నేర్చుకుందాం. మనం మాట్లాడినప్పుడు అవసరాలను బట్టి మన అవసరాలను బట్టి పని చేసుకుందామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. జై 4 బస్సులు తీసుకొని మహారాష్ట్ర వెళ్ళారు. చాలా మంది రైతులు వచ్చారు. 4 బస్సులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టుకొని నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కలిసి మహారాష్ట్ర 4 రోజులు తిరిగి వచ్చాను. మేము గమనించింది ఏంటంటే, నంబర్ 1 పాయింట్, షుగర్ కేన్ చక్కెర షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే నడుస్తుందో ఆ చక్కెర ఫ్యాక్టరీకి పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ కేన్ ఎక్కువ రావాలి, షుగర్ ఎక్కువ రావాలి, పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ ఎక్కువ రావాలి. 1 టన్ను పండిస్తే 80 కిలోలు 90 కిలోలు 100 కిలోలు వస్తే షుగర్ ఫ్యాక్టరీ బతుకుతుంది. 1 టన్ను పండిస్తే 120 కిలోలు 110 కిలోలు చక్కెర దిగుబడి వస్తేనే ఫ్యాక్టరీ బతుకుతుంది. దానికి ఏం చేయాలి? ఫ్యాక్టరీ ఆధునీకరించాలి, రికవరీ పెంచడానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని తయారు చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, నెలల తరబడి పేమెంట్ తిప్పకుండా రైతుగా వడ్ల పండు పండిస్తే వారం రోజులు పైసలు వస్తున్నాయి. ఆ రైతుకు నమ్మకం కలిగించి నువ్వు చెరుకు సరఫరా చేయు, నీకు కూడా వారం రోజుల్లోనే పైసలు ఇస్తామనేటువంటి నమ్మకం ఫ్యాక్టరీ యజమానం రైతులకు కలిగించాలి. తప్పనిసరి రైతు ముందుకు వస్తాడు. పండించిన 4 నెలలకో 5 నెలలకో చెప్పులు అరిగేదాకా తిరిగి ఇక చెరుకు పెట్టిన దానికంటే బట్టిగా ఉన్నది నేమన్నటువంటి పరిస్థితికి వస్తే ఎవరు పెట్టరు. అందుకే ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్యాక్టరీ తెప్పించాలి, రైతులకు ప్రత్యామ్నాయ పంట పండించే అవకాశం కలిగించాలి. వరి 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 అనుకుంటా పెడతా ఉన్నాం, 2 పంటలు ఆవి కావి. కొంతమంది రైతులకు ప్రోత్సహించాలి. ఎక్కువ మందులు అవసరం లేదు. షుగర్ ఫ్యాక్టరీ సంవత్సరం నడవాలంటే 7 లక్షల టన్నులు కాదు. 7 లక్షల టన్నులకు 10, 12, 13 వేల ఎకరాలు షుగర్ కేన్ కాదు. మరి రైతు ఏం చేయాలి? 20 టన్నులు పండిస్తా, 30 టన్నులు పండిస్తా, అంతకంటే ఇక్కడ కాదు అంటే
ఆ పండించడానికి కూడా ఇట్లా పండుకోవడం లేదు. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు 1 ఎకరానికి రైతు 80 టన్ను, 90 టన్ను, 100 టన్ను. మనం కూడా పక్కనే మహారాష్ట్రకు దూరం లేదు, సాగు పంట విధానాన్ని మనం గ్రహించి రైతు కూడా కనీసం 50 టన్నులకు తక్కువ కాకుండా చెరుకు దిగుబడి తీసుకొస్తేనే రైతు బతుకుతాడు. ఆ రైతు 50 టన్నులు వచ్చే విధంగా అలాంటి బంగడాలను ఎంపిక చేసుకోవాలి, సాగు పద్ధతులు మార్చుకోవాలి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలి. నేను అక్కడ కామారెడ్డి ఏరియాలో మన ఫ్యాక్టరీ బంద్ ఉన్నప్పుడు కామారెడ్డి ఏరియాలో కొన్ని కోట్ల రూపాయల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ ఫ్యాక్టరీ ఏరియాలో మాది ఫ్యాక్టరీ కొన్ని కోట్ల రూపాయల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము. నా వాటికి లోన్ తీసుకొని హార్వెస్టర్ ఇచ్చాం. అంటే రైతుకు దిగుబడి పెంచడంతో పాటు ఖర్చులు తగ్గించాలి. అటు దిగుబడి పెరగాలి ఒక పక్క ఖర్చు తగ్గాలి. అప్పుడే రైతులు లాభసాటి వ్యవసాయం అవుతుంది. అప్పుడు వద్దనే రైతులు పెడతారు, చెరుకు పెడతారు. 50 టన్నులు పండించారు ఎకరానికి, ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయలు మిగులుతున్నాయి. 8 రోజులనే పేమెంట్ వస్తుంది, మిగతా రాయితీలు వస్తున్నాయని చెప్తే రైతు నేను పెడతాను చెరుకు పెడతాను పరిగెత్తుకొస్తాను. ఆ రైతు తనంతట తాను స్వయంగా స్వచ్ఛందంగా రైతు పండించేటువంటి పద్ధతికి రైతు ప్రోత్సహించాలి. డెఫినెట్గా చెరుకు లాభసాటి పంటనే, నష్టం వచ్చే పంట కాదు. మనం పండించే పద్ధతిలో ఉంది, మనం వ్యవహరించే తీరులో ఉంది. ఇటు ఫ్యాక్టరీ రైతు ఇద్దరు కలిసి అటు ఫ్యాక్టరీని రైతు బతికించాలి, రైతులు ఫ్యాక్టరీ బతికించాలి. ఈ రెండు చేయగలిగితే బ్రహ్మాండమైన పంట వస్తాయి. ఎరుకలు పండించలేదు చెరుకు, మేము పండించాం 70 టన్నులు పండించాం. కానీ రాను నిరాశ నిస్పృహతో దిగుబడి తగ్గిపోయింది. సరిగా రేటు లేదు, సరఫరా చేసిన చెరుకు డబ్బులు ఇవ్వలేదు. రకరకాల ప్రాబ్లంతో మనం డైవర్ట్ అయిపోయింది. ఇక్కడ కూతు రైతాంగం అంతా ఈ ఫ్యాక్టరీ 70-80 సంవత్సరాలు బతికించిన రైతులు ఇక్కడ ఉన్నారు. వారి సుదర్శన్ రెడ్డి గారి ఆలోచన విధానంగా మీరు ఫ్యాక్టరీని ఏదైతే ప్రజలకు ఆపించారో ప్రభుత్వం వస్తే ఫ్యాక్టరీ తెప్పిస్తామని మీరు ఆ ప్రయత్నం చేయండి. అదేవిధంగా రైతులను ప్రోత్సహించండి. తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ నడవాలి, రైతులకు న్యాయం జరగాలి, కార్మికులకు న్యాయం జరగాలి. బంద్ అయినటువంటి ఫ్యాక్టరీ తెప్పించుకోవాలి. ఈ ప్రాంతంలో రైతాంగానికి ప్రత్యామ్నాయ పంటకు మార్గం చూపించాలి. దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి మీకు అందరూ మనం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇంకా ఫ్యాక్టరీలో ఎథనాల్ లాంటి శ్రీనివాస్ సోషల్ మీడియా గారికి ఎథనాల్ గురించి కానీ ఫ్యాక్టరీ గురించి బాగా తెలుసు. ఇంకా కూడా ఈ ఫ్యాక్టరీ 10 కాలాలు ఉండాలంటే ఎథనాల్ యూనిట్ కూడా పెట్టుకోవాలి. అది కూడా దాంట్లో ఒక భాగంగా చేర్చుకొని నేను మాత్రం కోరుతా ఉన్నాను. ఇక ఫ్యాక్టరీ ఇష్యూ ప్రభుత్వం ఇంత చేసింది కాబట్టి తప్పకుండా రైతాంగం దృష్టిలో పెట్టుకుని మిగతా కూడా చేస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఆ విధంగా మనం కూడా భావిస్తా ఉన్నాం. ఇక మిగిలిందల్లా రైతులు చెరుకు పంట. ఇందాక ఆఫీసర్స్ గారు వేసినారు 50 టన్నుల చెరుకు, 55 టన్నుల చెరుకు, 25 క్వింటాల ప్యాడీ వేసినారు. అయ్యా బాగా చేసే రైతులు 20 ఏళ్ళు ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో కూడా అక్కడ కూడా యావరేజ్ ఇస్తా
తనను చెరుకు దాటడం లేదు. నేను ఎవరో నిందించడానికి, ఇక్కడ విమర్శించడానికి నేను మాట్లాడలేదు. సుమి, మీ అందరూ కూడా తెలుసు, లక్ష్మారెడ్డి గారు ఏదో చెప్పారు నాకు గత మీటింగ్లో, వేరే కూడా ఆయన కొద్దిగా ఎక్కువ వస్తానన్నాడు. సుదర్శన్ రెడ్డి గారికి ఆల్రెడీ రీసెర్చ్ చేసినట్టు టిష్యూ కల్చర్ తేవాలి, ఇంకా కూడా దాంట్లో కావాల్సినవన్నీ తేవాలి. అవన్నీ కూడా సహకరిస్తారని అనుకున్నప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నుంచి ఎక్కువ కామారెడ్డి వెళ్తా ఉంది. కామారెడ్డి దగ్గర కూడా ట్రిప్ కానీ అన్ని ఇచ్చిన కామారెడ్డి దగ్గర కూడా షార్టేజ్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కొనుక్కెళ్తా ఉన్నారు. కాబట్టి పెంచడం అనేది కొద్దిగా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి. అయినా రైతులు ఖచ్చితంగా వేస్తానడానికి వేయాల్సిన ఆవశ్యకత గురించి కానీ ప్రభుత్వం దృష్టిలో కూడా లాంగ్ టర్మ్ ఆలోచన చేసి ప్యాడీని తగ్గించాలి, రైతు గిట్టుబాటు కావాలి. అటు మొక్కజొన్నలు, ఇటు షుగర్లో పెంచాల్సిన ఆల్టర్నేటివ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఒక్క మన మీదే కాకుండా ప్రభుత్వ ఆలోచన విధానంలో కూడా ఖచ్చితంగా రైతాంగాన్ని చెరుకు వైపుకి మళ్లించే కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి సుదర్శన్ రెడ్డి గారు కానీ మన సబ్కమిటీ కానీ చొరవ తీసుకుని రైతాంగానికి ఇప్పుడు ఏదైతే ప్యాడీకి 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామో చెరుకు కూడా 500 సబ్సిడీ ఇవ్వాలి నేను కోరుతా ఉన్నాను. ఏదో కొత్త కోరిక వెంకటేశ్వర మాట్లాడుతున్నట్టు అయిపోయింది అనుకోవచ్చు. నేను ఆ విధంగా చెప్పట్లేదు. నేను ప్యాడీకి ఇచ్చిందే ఇది చెరుకు రైతులు ఇవ్వని అడుగుతా ఉన్నాను. తద్వారా పంట తగ్గుతుంది, నీళ్లు పడిపోతాయి, వాతావరణం అవుతుంది, ఫ్యాక్టరీ నడుస్తుంది. కాబట్టి ఆ 500 రూపాయలు ఖచ్చితంగా అక్కడ ప్యాడీకి ఇస్తున్నారు. కాబట్టి ఆ టన్నుకి మీరు 500 ఇస్తే ఇప్పుడు 36 రూపాయలు ఇస్తున్నటువంటి ఫ్యాక్టరీలో ప్రభుత్వం రేటు 34 ఉంటే వాడు పర్సెంట్ 36 ఇస్తుంటే కూడా ఏం లేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి 500 కూడా ఇస్తే రైతులు ఆలోచించి ఆల్టర్నేట్గా అక్కడ ప్యాడీ 2 పంటలు వచ్చేటువంటి 2 పంటల్ని వదులుకుని ఈ షుగర్ కేన్ ఇంకాన్ని కూడా ఆలోచన చేస్తారు. మిగిలినప్పుడు రైతులు ఎవరి మొక్క చూడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా ఆలోచన వచ్చింది, ఆల్టర్నేట్ కావాలనే కోరిక ఉంది. నాకు చెప్పినట్టు పందులతో కూడా సమస్యలు ఉన్నాయి, లేబర్తో సమస్యలు ఉన్నాయి, అలాగే డిపార్ట్మెంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అనుగమించగలుగుతాం. ఖచ్చితంగా రైతుకు రూపాయి గిట్టుబాటు అయితే తప్పకుండా రైతు చెరుకు వేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి లేదు. ఆ ప్యాడీకి ఇచ్చిన 500 ఈ విధంగా ఇస్తూ ఇక హార్వెస్టర్స్ విషయంలో చెప్పారు, లేబర్ ఇవాళ ఎవరు లేరు. మేము రెండు పంటలు రైతులు మరి వరి పండించుకుంటా ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం ఏమో ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంది, మరి నాణ్యమైన విత్తనాలు ఇస్తూ ఉంది, నాణ్యమైన ఫర్టిలైజర్ ఇస్తూ ఉంది, 2 పంటలకు నీళ్ళు ఇస్తూ ఉంది, మరి వరి పండించినటువంటి దాన్ని పర్చేజ్ చేస్తూ ఉంది, మరి అవసరం ఉంటే బోనస్ కూడా ఇస్తూ ఉంది. మరి వరి నుండి మేము ఇంకా మరి చెరుకు వైపు ఎందుకు మళ్ళాలనే ఆలోచన చాలామంది రైతులలో ఉన్నది. ఎందుకంటే మనము అన్నీ కూడా లెక్క వేసుకుంటూ ఉంటే ఇవాళ వరి ఒక ఎకరానికి మనకు 50,000 పంట వస్తే 25,000 రూపాయలు పెట్టుబడి అవుతా ఉంది. మరి మిగిలేది 25,000. అట్లా 2 పంటలు వేసుకుంటే మనకు మిగిలేది 50,000 మాత్రమే. కానీ మరి ప్రభుత్వం కూడా ఆలోచన ఒకటి ఏంటంటే మిమ్మల్ని ధనవంతులు చేయడమే కాకుండా భూమి యొక్క సారవంతాన్ని మనం మెయింటైన్ చేయాలా. మరి పంట మార్పిడి ద్వారానే భూమి యొక్క సారవంతము మనం మెయింటైన్ చేయగలుగుతాము. అదేవిధంగా వాటర్ ఉపయోగం కూడా తక్కువ ఉంటుంది, మరి రైతుకు కూడా ఎక్కువ లాభం ఉంటుందనే ఆలోచనతో మరి పంట మార్పిడిని వైపు రైతుల్ని మళ్లించాలనే ఉద్దేశం
ఉద్దేశంతో మరి ఈరోజు ప్రభుత్వము చెరుకు పంట వైపు రైతులను మళ్లించాలనే ప్రయత్నంలో ఉంది. మీరందరూ గమనించండి, నిజంగానే మనము పక్క రాష్ట్రంలో మనకు మహారాష్ట్రలో చెరుకు పండించే రైతులు చాలామంది ఉన్నారు. అవసరం ఉంటే మనం ఒక స్టడీ టూర్కి వెళ్దాం. అక్కడ ఏ విధమైన సీడ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు, మరి ఎట్లా డ్రిప్ ఇరిగేషన్తో చెరుకు పండిస్తూ ఉన్నారు, ఒక ఎకరానికి ఎన్ని టన్నుల చెరుకు పండిస్తూ ఉన్నారు, ఆ చెరుకులో ఉన్న ఎంత పర్సంటేజ్ మనకు షుగర్ కేన్ వెళ్తూ ఉంది, మరి రైతుకి ఎంత లాభం వస్తుంది, ఎంత పెట్టుబడి అవుతుందని మనం ఆలోచించుకున్నప్పుడు నాకు తెలిసి మహారాష్ట్రలో దగ్గర 60 నుండి 70 టన్నుల షుగర్ కేన్ పండిస్తూ ఉన్నారు ఒక ఎకరానికి. అక్కడ 11 to 12% షుగర్ కేన్ ఈల్డ్ అవుతూ ఉంది. ఎంత తక్కువ అనుకున్నా కానీ 2 లక్షల రూపాయల పంట ఒక సంవత్సరానికి పండుతూ ఉంది. మరి ఒక సగం ఖర్చు పైన ఒక సగం మిగులుతూ ఉంది. మీరు ఆలోచించండి, మనకు 2 పంటలు వరి పండితే 50,000 మిగులుతూ ఉంది. అదే షుగర్ కేన్ ఒక పంట పండితే 1,00,000 రూపాయలు మిగులుతూ ఉంది. మరి ఒక వరి పంటకు కావాల్సిన ఎకరానికి కావాల్సిన వరి పంటకు కావాల్సిన నీళ్ళతోని మనం 5 ఎకరాల షుగర్ కేన్ డ్రిప్ ద్వారా పండించుకోవచ్చు. తక్కువ లేబర్ అయితే కూడా మీకు అందరూ కూడా నాకు తెలిసిపోయి ఇలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా హార్వెస్టింగ్ ఎట్లా మనకి ఇక్కడ మెకానిజం అయిపోయింది, హార్వెస్టర్స్ వచ్చినాయి. మరి హార్వెస్టింగ్ ప్రాబ్లం అయితే షుగర్ కేన్ అని హార్వెస్టింగ్ కొరకు కూడా ఇవాళ మనకు షుగర్ కేన్కు మంచి హార్వెస్టింగ్ మిషన్లు వచ్చినాయి. మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గవర్నమెంట్ తప్పకుండా హార్వెస్టర్లకు సబ్సిడీస్ ఇచ్చి, విత్తనాలు కూడా నాణ్యమైన విత్తనం ఇచ్చి, డ్రిప్ కొరకు సబ్సిడీ ఇచ్చి, మరి అన్ని విధాలుగా మార్కెట్ గ్యారంటీ ఇస్తే తప్పకుండా రైతు చెరుకు పెడతాడనే నమ్మకం నాకు కూడా ఉంది. ఎందుకంటే రైతుకు 50,000 బదులు 1,00,000 రూపాయల లాభం వస్తూ ఉంది. అయితే దీనికి రైతుకు కావాల్సిన ప్రోత్సాహకాలన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. దాని విధంగా మరి గతంలో ఎజెండాలో మనం పార్టీ ఎజెండాలో చెప్పినట్టు అధికారం రాకుండా ముందు మన ఈ బోధన్ సిల్వర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి మరి చెరుకు ఫ్యాక్టరీని మళ్ళీ స్టార్ట్ చేస్తామని అనుకున్నప్పుడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. మీకు అందరూ కూడా తెలుసు, గతంలో ఒక కమిటీ వేశాం. ఆ కమిటీ కూడా చెరుకు ఫ్యాక్టరీని మనం విజిట్ చేసి అక్కడ పబ్లిక్ హియరింగ్ కూడా జరిగింది. ఇవాళ మరి మళ్ళీ ఒకసారి కమిషనర్ గారు మరి మన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఒపీనియన్ తీసుకుని ప్రభుత్వానికి ఒక మార్గదర్శకంగా మనము కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మనకు ఆల్రెడీ పాత బకాయిలు 150 కోట్లు కూడా ప్రభుత్వం వేసింది. కాబట్టి ఇవాళ చెరుకు పండించడం వల్ల తప్పకుండా మనకు లాభం జరుగుతుంది. చెరుకు పండించిన రైతుకు లాభం జరిగేటట్టు ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి మీకు భరోసాని ఇస్తూ తప్పకుండా మీరు రైతులు ఇంకా అధిక లాభాలతో మరి మన భూమిని సారవంతంగా చేస్తూ తక్కువ నీళ్ళతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే విధంగా మనం షుగర్ కేన్ మరి మళ్ళీ చూడాలా. మరి షుగర్ కేన్ పెట్టుకున్నాము అంటే మనకు ఒక పెద్ద పంట, అది ఒకటేసారి మనకు డబ్బులు వస్తాయి. పూర్వకాలంలో కూడా మనం 2 కూడా వరి పండించే వాళ్ళము, చెరుకు పండించే వాళ్ళము. చెరుకు పంటను మనము మిగులుబాటు ఉండేది, వరేమో మన ఖర్చులకు సరిపోయేది. కాబట్టి పూర్వ వైభవం మళ్ళీ రావాలి, మన బోధనలో మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ తెరవాలి. మరి రైతులందరూ రాజులుగా ధనవంతులుగా కావాలని చెప్పి నేను కోరుకుంటూ తప్పకుండా ప్రభుత్వం సహకారం మీకుంటుంది, మీ సహకారం ప్రభుత్వం కావాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించాలి. ఎందుకంటే బాగా ప్రోగ్రెసివ్ సీనియర్ అధికారులతో కలిపిన కమిటీ 3 సార్లు సెక్రటరియట్లో సమావేశమైంది. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి, ఉన్న పరికరాలు పనిచేస్తాయా లేదా అసెస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేయించడం జరిగింది. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీని తెరవాలి, గోధన్ షుగర్ ఫ్యాక్టరీని కానీ, మెట్పల్లి కానీ, మమ్మోజిపేట షుగర్ ఫ్యాక్టరీని కానీ తెరవాలి అనే డిమాండ్ రైతుల నుంచి వచ్చింది. ఇది రైతులకి చిరకాల వాంఛ. 2015లో షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిన నెక్స్ట్ డే నుంచి కూడా అన్ని ఫోరమ్స్లో రైతులు స్ట్రాంగ్గా వారి వాయిస్ వినిపించడం జరిగింది. కాబట్టి ఇది మీ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే సుమారుగా 190 కోట్లు ఉన్న బకాయిలు ఈ సంవత్సరంలో ఒక 6 నెలల కాలంలోనే చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం చాలా దృఢంగా డెసిషన్ తీసుకుని తెరవాలని. దీంట్లో రెండో విషయం ఉంది.
తెరవాలి అంటే ఫ్యాక్టరీ తెరిచి ఓపెన్ చేసి అంత రిపేర్ చేసి పెడితే నడవదు. మీ అందరికీ తెలుసు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కెపాసిటీ మీకు తెలుసు. 2015లో ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యే రోజుకి సుమారుగా 1600 మంది ఫార్మర్స్ 7 మండలాల్లో 85 విలేజెస్లో చెరుకు పండించేవారు. ఫ్యాక్టరీ నడవాలి అంటే గౌరవ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఫ్యాక్టరీ నడవాలి, ఫార్మర్కి బెనిఫిట్ రావాలి. అంటే మినిమం 80% కెపాసిటీతోని క్రషింగ్ స్టార్ట్ అయితే బ్రేక్ ఈవెన్లోకి వచ్చి కొంచెం లాభాలు రావచ్చు. కానీ ఫ్యాక్టరీస్ అన్నీ చిరకాలం అంటే మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు నడిచిన తర్వాత క్లోజ్ కావద్దు. లాంగ్ టర్మ్ రన్నింగ్ కావాలి అంటే 100% కెపాసిటీకి ట్రై చేయాలి. అంటే సుమారుగా మీ దగ్గర నుంచి మీకు కోరేది ఏంటంటే నాకు ఒక ఫర్మ్ కమిట్మెంట్. అంటే మీరందరూ చెరుకు పండించడానికి సుముఖంగా ఉన్నారనే ఎష్యూరెన్స్ మాకు కావాలి. సుమారుగా 16 నుంచి 18,000 ఎకరాలలో చెరుకు పండించినప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు శాస్త్రవేత్తలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 50 నుంచి 60 టన్నులు రావడానికి కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తరఫున తీసుకుంటాం. కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఉన్నా, మాకు సుమారుగా 16,000 నుంచి 18,000 ఎకరాలలో చెరుకు పండించాలి. గత చరిత్ర తీసుకున్నట్టయితే 75 నుంచి 85 విలేజెస్లో ఇప్పుడు మా అసిస్టెంట్ కేన్ కమిషనర్ గారు చదివినట్టుగా కేన్ గ్రో చేశారు. అదే ఉత్సాహంతో మీరు మళ్ళీ చెరుకు పండిస్తామనే ఎష్యూరెన్స్ ఉంటే పర్ఫెక్ట్గా మనం రన్ చేయవచ్చు. సో మీరందరూ కూడా మా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, షుగర్ డిపార్ట్మెంట్ వాళ్ళు విలేజెస్కి వస్తారు, మీతో మాట్లాడతారు. విలేజెస్లో మీ తరఫున మీరు మీటింగ్స్ కండక్ట్ చేసుకొని నాకు ఫార్మ్ ఎష్యూరెన్స్ ఇస్తే